నమస్తే అందరికీ, వెల్కమ్ టు ఉదిత్ మాన్వి K2J బ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కదా, సండే రోజు అందరి ఇళ్ళలో నాన్ వెజ్ ఉంటుంది. సో మేము కూడా నాన్ వెజ్ వండుకుంటున్నాము. మేము చేసే కూర మీతో షేర్ చేసుకోవాలని ఈ బ్లాగ్ చేస్తున్నాను. సండే మామూలుగా ఎందుకు నాన్ వెజ్ అనుకుంటారంటే, వారం అంతా ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. వారం రోజులు పడ్డ కష్టాన్ని మర్చిపోయి ఈరోజు ఎవరికి ఉన్నంతలో వాళ్ళు నచ్చింది వండుకొని తినేసి హాయిగా రెస్ట్ తీసుకొని రేపు మండే నుంచి ఎవరి పనుల్లో వాళ్ళకైతే వెళ్ళిపోతారు కదా. సో మేము కూడా అంతే. ఈరోజు చేపల పులుసు చేద్దామనుకున్నాను. ఆల్రెడీ మీరు తమిళ చూసే ఉంటారు, మా అమ్మయ్య గారి చేపల పులుసు అని. అవును, మా మామయ్య చేపల పులుసు చాలా బాగా చేస్తారు. ఆయన రెసిపీని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అలా అయితేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అందుకని తప్పకుండా లైక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడు చికెన్ మటనే తింటాం కదా, అందుకే ఈ వారం మేము చేపలు అయితే తెచ్చుకున్నాము. ఇది సముద్రపు చేప అన్నమాట. ఇది సీ ఫిష్ అంటే సముద్రపు చేపట అండి. ఇది మంచిగా క్లీన్ చేసి అయితే తెచ్చాడు మా ఆయన. దీన్ని అయినా కూడా నేను 2 సార్లు కడిగి నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా శుభ్రం చేసి అయితే పెట్టుకున్నాను. మామూలుగా ఫిష్లో చాలా ఉంటాయండి విటమిన్స్, మనకేమో తెలీదు, అవన్నీ మర్చిపోతాము. ఇందులో ఏ, డి, ఈ, కే విటమిన్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, బ్రెయిన్కి కావాల్సిన పోషణను అందిస్తుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయండి. అందుకని ఈసారి మేము ఫిష్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామన్నమాట. ఇవి ఒక ½ కేజీ కంటే ఎక్కువే ఉన్నాయి చేపలు. వీటికి ఇప్పుడు నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను. ఆయిల్ వేడయ్యాక కొన్ని ఉల్లిగడ్డల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం లైట్గా. ఇన్ని సరిపోతాయండి. వీటిని మంచిగా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించేసి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆనియన్ చల్లారిన తర్వాత ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో కొంచెం లైట్గా కారము, పసుపు, ఉప్పు 3 వేసి కొద్దిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. దీనివల్ల కొద్దిగా స్మెల్ రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. చేపల కూర వండటానికి ఇక్కడైతే నేను అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఉల్లిగడ్డలు ఇంకో సన్నగా తరిగి పెట్టేసుకొని, పచ్చిమిరపకాయలు కూడా కొంచెం మధ్యలో చీలు పెట్టుకోవాలి, ఒక 4-5. ఇంకా కొత్తిమీర లాస్ట్లో వేయడానికి. చేపలు మంచిగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను. చింతపండు పులుసు అండి. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి దాని పులుసు తీసి పెట్టేసుకున్నా. ఇదేమో అల్లం పేస్ట్. అల్లం పేస్ట్ కూడా నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటా, అట్లా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ముఖ్యంగా నాన్ వెజ్కి అయితే అలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే స్టవ్ వేయించి ఇలాంటి వెడల్పైన గిన్నెను పెట్టుకోవాలి. ఇదైతే చేపల కూరకి చాలా బాగుంటుంది. గిన్నె వేడయ్యాక కూరకు కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు వేయాలి.
తర్వాత ఉల్లిగడ్డలు వేయాలండి. పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు రెండు కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మా మావయ్య అయితే మనిషి కోపిష్టండి, కానీ మనసు మాత్రం చాలా వెన్న. ఆయన మా మావయ్య గారి మనసు అయితే చాలా మంచిది. పెళ్ళైన కొత్తలో ఊరికే నాకు తయారిస్తుంటే ఎందుకు ఇలా అనుకునేదని కొద్దిగా బాగా అనిపించేది. తర్వాత ఆయన గురించి తెలిసిన తర్వాత నేను అవన్నీ పట్టించుకోకపోయేది. తర్వాత మేమిద్దరం కూడాను తల్లి కూతురులా కలిసి ఉండేది. అంత బాగా చూసుకునేవారు మా మావయ్య నన్ను. వంట చేయమంటే మా మావయ్య మాకు వంట పని లేకుండా చేసేవాడు. ఎందుకంటే ఆదివారం కానీ పండుగలు కానీ ఇంకా ఏదైనా స్పెషల్ అకేషన్లో ఆయనే వంట చేసి పెట్టేవాడు. ముఖ్యంగా బిర్యానీ, చేపల పులుసు ఇట్లాంటివి అయితే మా మావయ్య చాలా బాగా చేస్తాడు. నేను ఆయన రెసిపీనే కాపీ చేసి మీకు చూపిస్తున్నాను, చూడండి. ఇంకా పండుగలప్పుడైతే ఎక్కువ పని ఉంటుంది కదా, మా మావయ్య వంట చేసి పెట్టడం వల్ల మాకు ఇంకా ఓ పని తప్పేది. వంటకు వంట అయిపోయేది, రుచికి రుచి దొరికేది. అంత బాగా వంట చేసేవాడు మా మావయ్య. ఈ రెండు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేద్దాము. ఇంత సరిపోతుందండి, ఇది 1/2 kg కంటే ఎక్కువే ఉన్నాయి. సో ఇది సరిపోతుంది. ఇది కూడా ఫ్రెష్గా చేసింది కాబట్టి చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇగో ఇట్లయితే రావాలి. ఇది మంచిగా వేగిపోయింది అల్లం వెల్లిగడ్డ కూడా. ఇప్పుడు పసుపు వేసేద్దాము. ఈ వెడల్పు గిన్నెలో చేయడం వల్ల ముక్కలు విరిగవండి, చేపల ముక్కలు. అందుకని ఇట్లాంటి గిన్నెలో వాడతారనమాట చేపల పులుసుకి. సో పసుపు వేసి పసుపు గోలిన తర్వాత పులుసు వేద్దాము. ఒక నిమిషం పెట్టేస్తే సరిపోతుంది. నాకు పెద్దగా వంట అయితే రాదండి. ఏదో నేను చేసే వంట నా పిల్లలు మా ఆయన తింటే సరిపోతుంది అన్నట్టు చేసుకుంటాను. పర్లేదు, తినేలా అయితే ఉంటుంది. ఇంక ఇప్పుడు పులుసు అయితే వేసేద్దాము. పులుసు వేసిన తర్వాత ఇంకొక మీకు కావలిస్తే ఎక్కువ వేసుకోవచ్చు వాటర్. కొంచెం నీళ్ళు కూడా వేస్తున్నాను. పులుసు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నా. పులుపు ఎక్కువ తినే వాళ్ళు అయితే అలాగే ఉంచుకోవచ్చు. మేము కొంచెం నార్మల్గా తింటాం కాబట్టి అలా కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. ఒకసారి అంతా కలిపి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పులుసు మరగనివ్వాలి. ఇది ఒక 10 minutes అయిన తర్వాత దీంట్లోకి మనం ముక్కలు యాడ్ చేసేద్దాము. ఈ ఉల్లిగడ్డ పేస్ట్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేస్తాను. అందరేమో ఆయిల్లో వేస్తారు కదా, కాదు, నేను ఇలా చేస్తాను. ఇది మా మావయ్య చూపించారు. సో ఉల్లిగడ్డ పేస్ట్ ఆయిల్లో కంటే దీంట్లో వేసి చూడండి ఒకసారి, అలా కూడా బాగుంటుంది. దీన్ని కలిపేసి ఒక 10 minutes బాగా మరగనివ్వాలి. అప్పుడైతే ఆ ఉల్లిగడ్డ కూడా పచ్చివాసన పోతుంది, బాగా టేస్ట్ వస్తుంది.
పులుసు అయితే చాలా బాగా మసులుతుంది, చూస్తున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో ముక్కలు యాడ్ చేస్తాను. ఎక్కువ కలపకుండా జస్ట్ ఇట్లా యాడ్ చేసి మూత పెట్టేయాలి. ఒక్క 5 నిమిషాలు అయిన తర్వాత దీంట్లో ఉప్పు కారం మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. కారము ఈ స్పూన్తో ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నా. నాన్ వెజ్ కర్రీస్కి ఉప్పు కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, అలానే ఎక్కువ కాదు, దానికి సరిపడే ఎంత ఎవరి టేస్ట్కి వాళ్ళు ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. జీలకర్ర మెంతుల పొడి, ఇది కూడా మరీ ఎక్కువ అవసరం లేదు, టేస్ట్కి సరిపోయేంత వేస్తే సరిపోతుంది. ధనియాల పొడి ఇది కూడా కొంచెం వేస్తే సరిపోతుంది. ఏదైనా కూడా మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో దాన్ని బట్టి చేసుకోండి. ఈ ప్రాసెస్లో బాగుంటుంది. ముక్క విరిగిపోకుండా చాలా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి వీటిని. ఉప్పు కారం అన్నీ కలిసేలాగా బాగా మంచి కలుపుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం యాడ్ చేసాము, అన్నీ కలిపేసి మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచితే సరిపోతుంది. ముక్కలు మంచిగా ఉడికిపోతాయి. ఇంకా టేస్ట్ అనేది కూడా అర్థమైపోతుంది. స్మెల్తో మంచిగా ఉడికిపోయింది. ఆల్రెడీ అయిపోయింది కూర కూడా. మనం ఇంట్లో చేసుకునే మసాలా ఉంటుంది కదా, అది ఒక చిన్న స్పూన్ యాడ్ చేయండి. దీంతో కూర టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కూడా మెల్లిగా కలపాలి, ముక్కలు అయితే విరిగిపోకుండా. ఈ మసాలా వేసిన తర్వాత 1 నిమిషం ఉంచండి, సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ పైకి వచ్చేసింది. ఈ కూర కూడా అయిపోయింది. దీనిపైన లాస్ట్గా కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా పులుసు చిక్కగా అవ్వాలి అనుకుంటే మాత్రం కొద్దిగా మూత తీసి పెడితే సరిపోతుంది. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇది మొత్తం కూడా మా మామయ్య ఎట్లా చేస్తే నేను అట్లే చేశాను. ఇప్పుడు మాత్రం మా మామయ్య లేరండి, ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మా పిల్లలకి మాత్రం ఆ అదృష్టం పోయింది, తాత అని పిలిచే అదృష్టము. మా నాన్న కూడా చనిపోయాడు, మా మామయ్య కూడా చనిపోయాడు 1 సంవత్సరంతోని. సో మా పిల్లలకి ఇప్పుడు తాత అని పిలిచే అదృష్టం అయితే లేకుండా పోయింది. ఏం చేస్తాం, దేవుడు అలా చేశాడు. ఇప్పటికే చాలా టైం అయిందండి, ఆకలి అవుతుంది. లంచ్ చేశాక ఈ కూర ఎలా వచ్చిందో మీకు చెప్తాము. చూడండి, మా పిల్లలకు తినిపించాను, ఇప్పుడు నేను తింటున్నా. ఎట్లా ఉందో చెప్తా. చాలా బాగుందండి కూర అయితే. ఈ కూర మా మామయ్య గారు నేర్పించారు కదా, అందుకే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం ఆయన చేసే వంటలన్నీ. చూసారు కదా, మా వీడియోలు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. అట్లాగే ఇంట్లో నేను ఏ కూర చేసినా నాకు, నా పిల్లలు, ఇంకా మా ఆయన
వాళ్ళు ముగ్గురు తింటే చాలు, వాళ్ళ కడుపు నిండితే చాలా అనిపిస్తుందండి. మీకు కూడా నాలాగే అనిపిస్తుందా? అయితే కామెంట్ చేయండి. ఈ సండే రోజు మీరేం వండుకున్నారో కూడా కామెంట్ చేయండి. మా వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే నా వీడియోని ఇంకా కొంతమంది చూస్తారు కాబట్టి లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇగుంటా మరి.